హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీన్స్ ఫ్రై అండి. చాలా టేస్టీగా హెల్దీగా చేసుకున్నాం. బీన్స్ తాలింపు చాలా మంచిదండి హెల్త్కి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దామా. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి 1 కప్పు వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడైతే నేను ముందుగా శుభ్రంగా కడిగి 1 ఇంచు చొప్పున బీన్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఆనియన్స్ కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత ఈ ఆనియన్స్లోకి ఇప్పుడు మనం చెప్పాను కదా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను బీన్స్ అని, అవి 2 కప్పులు వేసేస్తున్నాను అన్నమాట. ఈ బీన్స్ని కూడా ఈ ఆనియన్స్తో పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి, లేకపోతే ఆనియన్స్ అనేవి మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుందండి. ఇప్పుడు ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు వేయించేసేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ బీన్స్ అనేవి త్వరగా ఉడికిపోవడానికి సాల్ట్ వేస్తున్నాం, అలాగే టేస్ట్ కోసం కూడా వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ బీన్స్ ఆనియన్స్ అన్నీ కూడా బాగా కలిపేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయాయో. చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ బీన్స్లోకి మనం ఒక పౌడర్ రెడీ చేసుకోవాలి. అదేంటి అంటే పచ్చి కొబ్బరి పొడి అన్నమాట. పచ్చి కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకొని 1 కప్పు తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, ఇలా ఒలిచి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా సాల్ట్ అండి, మనం ఆల్రెడీ బీన్స్లోకి వేసాం కాబట్టి సాల్ట్ కొద్దిగా వేసుకోండి. దీన్ని పౌడర్ లాగా ఇలా చేసేసుకొని కచ్చాపచ్చాగానే ఉంటే బాగుంటుంది. ఈ బీన్స్లోకి వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. రోటీలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. ఇలా అంతా కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే అంతేనండి, మన వేడిగా టేస్టీగా హెల్దీగా బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.